బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో కేవలం రూ. 29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది. వచ్చే వారం నుండి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15% మేర పెరిగాయని చోప్రా అన్నారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని ఎక్కువగా విక్రయిస్తామని వెల్లడించారు. ఈ కామర్స్ వేదికగాను భారత్ రైస్ లభిస్తుందని అన్నారు. 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. రిటైల్ మార్కెట్లో తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే భారత్ గోధుమ పిండి కిలో రూ. 27.50 భారత్ దాల్ను రూ. 60 చొప్పున కేంద్రం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటే వస్తున్న వార్తలపై చోప్రా స్పందించారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. నిల్వలపై పరిమితి విధించబోతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా, అవసరమైతే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది అని ముక్తసరిగా తెలిపారు. దేశంలో బియ్యం తప్ప మిగిలిన అన్ని నిత్యావసరాల ధరలు అదుపులో ఉన్నాయని తెలిపారు.